ఓం శాంతి. ఈరోజు మురళి 25/8/2026. మధురమైన పిల్లలారా, బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయడంలో మీ సంపాదన ఉంది మరియు ఆరోగ్యము మంచిగా అవుతుంది. బాబాను గుర్తు చేసుకుంటే ఎన్ని లాభాలు అని నిన్నటి రోజున మురళిలో స్పష్టంగా బాబా చెప్పారు. మొత్తం మురళి 4 పేజీల్లో బాబా 70 సార్లు 75 సార్లు చెప్పిండొచ్చు. పిల్లలారా, నన్ను స్మృతి చేయండి, సమయం దగ్గరగా ఉంది, నన్ను స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తే పాపకర్మలు భస్మమవుతాయి, వికర్మల భారం నుండి దూరం అవుతారు, సంతోషం లభిస్తుంది, ఆత్మిక ఆనందం ఉంటుంది, నశ ఉంటుంది, పుణ్యాత్మగా అవుతారు, సత్వప్రధానంగా అవుతారు. ఈ విధంగా ఎన్నో విషయాలు బాబా చెప్పడం జరిగింది. అందులో భాగంగా బాబా ఇవాళ అంటున్నారు, బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తే మీ సంపాదన జరుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. అవినాశీ సంపాదన, జతలో వచ్చే 21 జన్మలకు 84 జన్మలకు 5000 సంవత్సరాలకు జతలో వచ్చే సంపాదన జరుగుతుంది. మీరు అమరులుగా అయిపోతారు. అమరులు అంటే మృత్యువు యొక్క భయము నుండి దూరమైన వారే అమరులు లేదా దేవతలు. ప్రశ్న: మీ హృదయాన్ని శుద్ధంగా చేసుకునేందుకు సహజమైన ఉపాయమేమి? జవాబు: మీరు ఎక్కడున్నా ట్రస్టీగా ఉండండి. మేము శివబాబా బండారం నుండే భోజనం చేస్తున్నాము అని భావించండి. శివబాబా బండారంలోని భోజనాన్ని తినేవారి హృదయం శుద్ధమవుతూ ఉంటుంది. ప్రవృత్తిలో ఉంటూ శ్రీమతానుసారంగా బాబా ఆజ్ఞ పైన ట్రస్టీగా ఉంటే అది కూడా శివబాబా బండారమే. అండర్లైన్ ప్లీజ్. లౌకికంలో గృహస్థంలో ఉండే వాళ్లకు కూడా బాబా ఎంత మంచి సలహా ఇస్తున్నారు చూడండి. బాబా ఇంట్లో ఉండే వాళ్ళే బాబా బండారం నుంచి తింటున్నారు కాదు, లౌకికంలో ఉండేవాళ్ళు కూడా శ్రీమతానుసారంగా బాబా ఆజ్ఞ పైన ట్రస్టీగా ఉంటే అది కూడా శివబాబా బండారమే. మోహ మమకారాలు, నాది నాది అనే అభిమానము ఉండకూడదు. వారే మనస్సుతో సరెండర్ అయినట్లే. అండర్లైన్. అందరూ సరెండర్ కావాలా సెంటర్లో ఉండాలనుకుంటా ఉంటారు కదా. సరెండర్ అంటే ఏమిటి? శరీరం ద్వారా సరెండర్ అయ్యేది ఒక భాగ్యమైతే, సంపూర్ణ సమర్పితం అంటే మనసు ద్వారా, తనువు ద్వారా సమర్పితం కావడం, ధనం ద్వారా. సో బాబా అంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నా ట్రస్టీగా ఉండండి. మేము శివబాబా బండారం నుండే భోజనాన్ని చేస్తున్నాము అని భావించండి. శివబాబా బండారంలోని భోజనాన్ని తినేవారి హృదయం శుద్ధమవుతుంది. బాబాకు పెట్టి బాబా స్మృతిలో భోజనాన్ని తిన్నప్పుడు అది దుఃఖభంజన భోజనంగా మారుతుంది. బాబాకు అర్పణం చెయ్యకుండా భోజనం తినకూడదు. అది ముందు రోజుదైతే ఓకే, అదే రోజుది అప్పటికప్పుడు మనం ఎక్కడైనా బజార్లో ఫ్రూట్ తెచ్చుకున్నాము, అప్పుడు కూడా బాబాకు భోగ్ పెట్టి తినాలి. ఇది మనం గృహస్థంలో ఉండేవాళ్ళు కూడా చేయాల్సిన విషయమే. అందుకే బాబా అంటున్నారు, అది కూడా శివబాబా బండారమే. అలాంటి వారు మనసుతో సరెండర్ అయినట్లే. ఇంపార్టెంట్. ఓం శాంతి. ఓం శాంతి. బాబా జన్మ జన్మాంతరాలు అర్ధకల్పం పిల్లలు సత్సంగాలు చేశారు. సాధు సన్యాసులు, పండితులు మొదలైన వాళ్ళందరి మధ్య మనుష్యుల సత్సంగాలు జరుగుతాయి. ఇక్కడ ఇది మనుష్యుల సత్సంగం కాదు, దీనిని ఆత్మిక సత్సంగం అంటారు. బాబా అంటున్నారు, ఇక్కడ ఇది మనుషుల సత్సంగం కాదు, దీన్ని పరమాత్మ సత్సంగము, ఆత్మిక సత్సంగము అంటారు. పరమాత్మ ఆత్మలతో ఆత్మిక సంభాషణ అనగా సత్సంగం చేస్తున్నారు. ఇక్కడ మీరు మానవ మాతృల ద్వారా వినడం లేదు, అలాగే దేవతల నుండి వినడం లేదు. మీరు స్వయంగా భగవంతుని ద్వారా వింటున్నారు. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ నిరాకారుడు అంటారు. ఎప్పుడైతే పిల్లలమైన మనము భగవాన్ భగవతిగా తయారు చేసేందుకు బాబా చదివించాల్సి ఉంటుందో అప్పుడే భగవంతుడు వస్తారు. భగవాన్ మరియు భగవతీల పదవిని ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. కల్పకల్పము సంగమయుగం వచ్చినప్పుడు నిరాకారుడైన భగవంతుడొచ్చి
మనకు జ్ఞానం ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇంకెవ్వరూ అంత సహజంగా అర్థం చేసుకోలేరు. శివబాబా తప్పకుండా వస్తారు, కానీ వారికి బదులుగా శ్రీకృష్ణుణ్ణి గీతా భగవంతుడు అనేశారు. కావున తప్పకుండా అందరి బుద్ధిలోనూ మనుష్యుల యొక్క శరీరమే గుర్తుకొస్తుంది కదా. మీరే దివ్య గుణాలు కలిగి ఉండేవారు. బాబా అంటున్నారు, మీరే దివ్య గుణాలను కలిగిన మానవులుగా ఉంటిరి. దివ్య గుణాలు కలవారిగా మళ్ళీ మీరే అవుతారు. బాబా అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ అసురీ గుణాలు కలవారిగా అయిపోయారు. దైవీ గుణాలు కలవారిని ఈశ్వరీయ సాంప్రదాయమని, అసురీ గుణాలు కలవారిని అసురీ సాంప్రదాయమని పిలుస్తారు. ఇప్పుడు నిరాకారుడైన బాబా నిరాకార సాంప్రదాయాన్ని తయారు చేస్తున్నారు, అనగా ఆత్మలకు చదివిస్తున్నారు. కావుననే ఈశ్వరీయ సాంప్రదాయము లేదా ఆత్మిక సాంప్రదాయము అని అంటారు. వారిని ఆత్మిక తండ్రి వచ్చి చదివిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. ప్రతి పని చేస్తూ నేను ఆత్మ శరీరం అనే కర్మేంద్రియంతో కర్మ చేస్తున్నాను అనేది గుర్తుండాలి. నేను ఒక ఆత్మను, తండ్రి నన్ను చదివిస్తున్నారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. వారు ఆత్మలనే చదివిస్తారు. వారే జ్ఞాన సాగర్లు. మిగిలిన మునులు, ఋషులు మొదలైన వాళ్ళంతా మాకు తెలియదని చెప్తూ వచ్చారు, అనగా నాకు ఆత్మ గురించి తెలీదు అన్నారు. ఆత్మనే పరమాత్మ అన్నారు కదా. ఎప్పటి వరకైతే జ్ఞానసాగరుడు సమ్ముఖంగా రారో అప్పటి వరకు వారు జ్ఞానాన్ని ఎలా అర్థం చేయించగలరు? ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనల్ని మనుషులు ఎవరూ చదివించడం లేదు, స్వయంగా తండ్రియే చదివిస్తున్నారు. అతడు నిరాకారుడైన పరంపిత పరమాత్మ తండ్రి అయినారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. సాకార తండ్రి మరియు నిరాకార తండ్రి ప్రతి ఒక్కరికి ఉంటారు. ఒకరు ఆత్మకు, మరొకరు దేహానికి. ఆత్మిక తండ్రియే వచ్చి ఆత్మలను పావనంగా చేస్తున్నారు. మనం ఒకప్పుడు పావనంగా ఉంటే మీ సత్యుగంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పతితంగా అయిపోయాం. మళ్ళీ పతితుల నుండి పావనంగా ఎలా అవుతామో బాబా వచ్చి మనకు తెలియచేస్తున్నారు. చిత్రాలు కూడా మీ ముందున్నాయి. గడియ సృష్టి చక్రం ముందుకెళ్ళి కూర్చోండి, గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నామని మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. సృష్టి చక్రం అంటేనే 4 యుగాల గురించి పూర్తి అవగాహన. అందుకోసమే బాబా సృష్టి చక్రం దగ్గరికి పోతే సృష్టి చక్ర జ్ఞానాన్ని స్మరణ చేస్తే చక్రవర్తి రాజులుగా అయిపోతారు అంటారు. ఇప్పుడు అందరూ తమని తాము కలియుగ నివాసీలుగా భావిస్తున్నారు. కలియుగాన్ని ఘోర అంధకారం అంటారు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది. సత్యుగంలో మళ్ళీ మీకు జ్ఞానం లభించదు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడే అపారమైన ప్రకాశం ఉంటుంది. ఈ సంగమ యుగం కళ్యాణకారి సంగమ యుగం. ఇటువంటి యుగం ఇంకేదీ ఉండదు. ఈ సమయంలోనే తండ్రి వస్తారు. సత్యుగాన్ని కళ్యాణకారి యుగం అనరు, సంగమ యుగాన్ని అంటారు. అక్కడ భగవంతుడు ఉండరు కదా, అక్కడ ఎవరి కళ్యాణము జరగదు. కళ్యాణము సంగమ యుగంలోనే జరుగుతుంది. కళ్యాణం అంటే మేలు, ఉపకారం. సత్యుగంలో కళ్యాణమే ఉంటుంది. సంగమ యుగంలో కలియుగాన్ని సత్యుగంగా కళ్యాణకారిగా తయారు చేస్తారు. సంగమ యుగంలో బాబా వచ్చి కలియుగాన్ని సత్యుగంగా కళ్యాణకారి యుగంగా తయారు చేస్తారు. కావున ఇప్పుడు మీ కళ్యాణం ఎంతగా జరుగుతుందో చూడండి. కేవలం బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తే ఎంతో సంపాదన ఉంది. ఒకవైపు ఎంతో సంపాదన ఉంది, ఇంకొక వైపు ఎంతో ఆరోగ్యం కూడా ఉంది. మీ జీవితం అమరంగా అయిపోతుంది. మీకెప్పుడు అకాల మృత్యువే సంభవించదు. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది. ఇక్కడికి పిల్లలైన మీరు వచ్చినప్పుడు పురుషార్థం చేసి మ్యూజియంలోని చిత్రాలను అర్థం చేయించేందుకు అర్హులుగా తయారవ్వాలి.
అండర్లైన్ చేసుకోండి. మనం ఎలా కావాలి? మ్యూజియంలోని చిత్రాలను అర్థం చేయించేకి అర్హులుగా తయారు కావాలి. చెప్తా 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 ఆటోమేటిక్గా మనకు కూడా వచ్చేస్తుంది కదా. ఆ విధంగా మనం తయారు కావాలి. చెప్తా ఉంటేనే కదా, చెప్పకపోతే కష్టం కదా. ఎంతమంది వస్తారు పుట్టపర్తి మ్యూజియంలో, శివదర్శన్ ఆర్ట్ గ్యాలరీలో? మీ అందరికీ తెలుసు కదా, 75 అడుగుల ఎత్తుతో 250 అడుగుల విస్తీర్ణంతో సుమారుగా కింద 9 స్టాళ్ళు ఉన్నాయి, పైన 13 స్టాళ్ళు ఉన్నాయి. మొత్తం 22 స్టాల్స్ 10x12 సైజులు, 10 అడుగుల వెడల్పు 12 అడుగుల ఎత్తుతో బాబా ఈ యొక్క మ్యూజియాన్ని తయారు చేయించడం జరిగింది. ఇక్కడ సుమారుగా 800 మ్యూజియం మోడల్స్ ఉంటాయి. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో బ్రహ్మబాబా యొక్క జీవన చరిత్ర, తర్వాత శివబాబా యొక్క సంక్షిప్త పరిచయము, దాని తర్వాత హంసో సోహం అంటే మనల్ని బాబా వచ్చి ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని, తర్వాత త్రిమూర్తుల గురించి, తర్వాత పరమాత్మ కర్తవ్యం గురించి, సర్వాత్మల పిత పరమాత్ముడు ఒక్కడే అనే విషయాన్ని, తర్వాత ఆత్మ గురించి, సృష్టి చక్రం గురించి, ఈ 6 ఒకవైపు ఉన్నాయి. ఒకవైపు స్వర్గం యొక్క రాధాకృష్ణుల యొక్క బాల్యము, రాధాకృష్ణుల గోపగోపికల రాసలీల, లక్ష్మీనారాయణల పట్టాభిషేకం. ఫస్ట్ ఫ్లోర్లో సంగమ యుగము, నిచ్చెన మరియు రాజయోగానికి ఆధారము, విధి, పద్ధతి, రాజయోగం ద్వారా లాభాలు, అష్టశక్తులు, దాని తర్వాత అనేకమైన వర్గాలు మన బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్లో తయారు చేయడం జరిగింది కదా. అందులో ముఖ్యంగా బాబా అనేకమైన కళల గురించి చెప్తారు కదా. 16 కళ సంపూర్ణులు మీరు దేవతలుగా అవుతారు అని. 16 కళలు ఏవేవి అనేది, మరియు దివ్య గుణాల ద్వారా దివ్య మానవులుగా ఆదర్శమైన మహనీయులుగా ఎలా కాగలిగినారు అనేది, తర్వాత ఏదైతే ఇప్పుడు అందరూ నషాముక్తి చేస్తున్నారు కదా. సో మన మ్యూజియంలో ఫస్ట్ ఫ్లోర్లో పైన చిత్రాలలో నష అనేక ప్రకారాల డ్రగ్స్ వాడితే ఎంత నష్టం ఉంది అనేది ఒక పిక్చర్లో, సంపూర్ణమైన ఆరోగ్యము లేదా సంపూర్ణ ఆరోగ్యవంతులను ఎవరినంటారు అని 3 డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ అని, సామాజిక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము మరియు శారీరక ఆరోగ్యం గురించి ఒక పిక్చర్ ఉంది స్టాల్. తర్వాత విశేషంగా మన పల్లెల గురించి, ఆదర్శ గ్రామం ఎలా ఉంటుంది అనే విషయం పైన, మళ్ళీ ఆదర్శ మహిళ ఎవరు అని, తర్వాత విలువలతో కూడిన విద్య ఏది అని, తర్వాత మనం ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి ఫలం లభిస్తుందని, ఇవన్నీ విషయాల గురించి సంపూర్ణ అవగాహన ఉంది. దాని తర్వాత పైన శివలింగం యొక్క డ్యూమ్లో 3D ఫిలిం చూపించడము జరుగుతుంది. ఇలా మ్యూజియం గురించి మనం ఎంత బాగా ఇతరులకు చెప్పేది అభ్యాసం చేసుకొని వాళ్ళ జీవితాలను ధన్యం చేస్తామో అంత ప్రాప్తి ఉంది. అందుకోసమే బాబా విశేషంగా మనకు చెప్తున్నారు, మ్యూజియంలో తెలిపించేది నేర్చుకోండి అంటున్నారు బాబా. చెప్తా పోతే వస్తూ పోతుంది అంతే. బాబా అంటున్నారు, అర్హులుగా అర్థం చేయించేందుకు అర్హులుగా తయారు కావాలి. మిమ్మల్ని మీరు అర్హులుగా చేసుకునేందుకు 7-8 రోజులు కూర్చొని నేర్చుకోండి. చూడండి, అభ్యాసం అవ్వగానే వెంటనే సేవకై పరిగెత్తండి. సేవ చేసి మళ్ళీ తిరిగి రండి. ఇది నేర్చుకోవడం చాలా సహజం. చిత్రాన్ని ముందు చూడడం ద్వారా మీరు సంగమయుగంలో కూర్చున్నారని బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఈరోజు ప్రపంచంలో చాలామంది మనుష్యులు ఉన్నారు, రేపు చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన వారంతా తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు స్వయంగా బాబా వచ్చారు. బాబా పిల్లలపైన ఎంత గౌరవాన్ని ఉంచుతారు. దూరదేశంలో ఉన్నవారు పరాయా దేశంలోకి వచ్చారు.
రావణుని దేశం పరాయ దేశం కదా. రాముని దేశంలోకి రావణుడు ఎప్పుడూ రారు. దీని గురించి ఒక కథ కూడా వినిపించారు. ఏ కథలైతే మీరు వింటారో అవన్నీ కేవలం కథలు మాత్రమే. కథలలో ఏ సారము లేదు, అలాగే నవలలలో కూడా ఏ సారము లేదు. ఎన్నో లెక్కలేనన్ని నవలలు అమ్మబడుతూ ఉంటాయి. వాటి వల్ల కేవలం ఆ నవలలు అమ్ముకునేవారు లక్షాధికారులుగా అవుతూ ఉంటారు. అది ఒక పిచ్చి నవల చదివేది. ఎట్లా ఈ కాలంలో ఎవరు చదివేవాళ్ళు లేరనుకోండి. ఒక కాలంలో మొబైల్లోనే అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఒక కాలంలో నవల్స్ చదివేదే ఒక మొబైల్ని చూసేలాగా అంత తన్మయం అయ్యి చదివేవాళ్ళు. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మీ పాలన తండ్రి చేతిలో ఉంది. మీ ద్వారానే తింటాము అనగా మీ బండారంలోనే తింటాము అంటారు. సో బాబా అంటున్నారు, రావణుడు ఎప్పుడూ రాజాలడు. దీని గురించి ఒక కథ అనేది చేశారు. బాబా నవలల గురించి కూడా చెప్పారు కదా. ఆ నవలలు అమ్ముకునేవారు లక్షాధికారులుగా అవుతూ పోతారు. ఇప్పుడు పిల్లలైన మీ పాలన తండ్రి చేతిలో ఉంది. మీ ద్వారానే తింటాము అనగా మీ బండారం నుండే తింటాము అని అంటారు. మీ పాలన అంతా ఇక్కడి నుండే జరుగుతుంది. బాబా యజ్ఞం నుంచి మీ పాలనంతా ఇక్కడి నుండే జరుగుతుంది. ఎవరైతే సమర్పితమవుతారో వారి పాలన ఎటు తిరిగి జరుగుతుంది. అలాగే మనస్సు ద్వారా ఇదంతా ఈశ్వరునిది, నేను కేవలం ట్రస్టీని, మేము శ్రీమతానుసారంగా నడుస్తూ ఖర్చు చేస్తామని ఎవరైతే భావిస్తారో వారు కూడా శివబాబా బండారం నుండే తిన్నట్లు. శివబాబా బండారం నుండి తినడం ద్వారా హృదయం శుద్ధమవుతుంది. బయట ఉన్నవారు శివబాబా బండారం నుండి తినడం లేదని కాదు, అండర్లైన్ చేసుకోండి. మనమొక్కరే సరెండర్ అయ్యే అక్కలు మాత్రమే బాబా బండారా నుంచి తింటున్నాము, మిగతా వాళ్ళంతా లేదు అనుకోద్దండి. బాబా క్లారిటీగా చెప్తున్నారు, దీన్ని అర్థం చేసుకోవాలా. బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకునేవారు కూడా బాబా బండారం నుండి తిన్నట్లే అవుతుంది. ఏ బండారం నుండి అయితే తింటారో ఆ బండారము అన్ని సమస్యల నుండి దూరంగా చేస్తుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడూ అకాల మృత్యువుని పొందరు. ఈ సమయంలోనే శివబాబా వస్తారు. వారి మహిమ కూడా ఎంతో గాయనం చేయబడింది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారి బండారం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. బాబా కూడా తప్పకుండా వస్తారు కదా. ఇక్కడికి పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ శివబాబా బండారం నుండి భోజనం లభిస్తుంది. అచ్చా, మరి పురుషులు సరెండర్ అయితే మంచిదే, కానీ వారు సరెండర్ అవ్వకపోతే మాతలేం చెయ్యాలి? ఎందుకంటే సంపాదన భర్తనే చేస్తారు కదా. కానీ అతడు సమర్పణం అవ్వడు. అతడు ఎప్పుడైతే సంపాదిస్తాడో అప్పుడే స్త్రీ భుజించగలదు. ఎప్పుడైతే ఇరువురు సరెండర్ అవుతారో అప్పుడు శివబాబా బండారం నుండి పాలన జరుగుతుంది. ప్లీజ్ అండర్లైన్. అర్థమైందా బాగా? ఎవరైతే భార్యాభర్తలు బాబా ఇంట్లో జ్ఞానం తీసుకుంటారో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు లేరు, భార్యాభర్తలు అన్నయ్యలు అక్కయ్యలు మాత్రమే భార్యాభర్తలు ఉన్నారు అంటే వాళ్ళు మేము బాబా సేవకు అంకితం అయిపోతాము అని వాళ్ళకి సంకల్పం వస్తే అదృష్టం అది. సెంటర్లలో ఉండొచ్చు, దానికి కూడా పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు గీతా పాఠశాల కూడా నడిపించవచ్చు, దానికి పర్మిషన్ ఇస్తారు. కానీ సమర్పితం అక్కయ్యలు ఎలా ఉంటారో అలా ఉండాలి, అప్పుడే కదా సమర్పితమైనట్లు. అది బాబా అంటున్నారు. ఇరువురు సరెండర్ అవుతారో అప్పుడు బాబా బండారం నుండి వాళ్ళ పాలన జరుగుతుంది. మేమే విధంగా సమర్పితమై ఉంటే బాబా యజ్ఞం నుంచి పాలన జరుగుతూ ఉందో అలాగే వాళ్ళ దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్లకు అంకిత భావంతో సేవ చేయాలని మనస్సుంటే చాలు. అలాంటి వాళ్లను బాబా యజ్ఞంలో ఏదో ఒక సేవలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పుట్టపర్తిలో అయితే విశేషంగా సేవాదారుల అవసరం చాలా ఉంది. ఎవరైనా సరే హృత్పూర్వకంగా పేదవాళ్ళైనా పర్వాలేదు వచ్చి సేవ చేసుకుంటామంటే వాళ్ళని బాబా యజ్ఞంలో చూసుకోగలరు. కాబట్టి నిశ్చింతగా రావచ్చు ఎవరైనా సరే. లేదా 1 నెలకి 2 నెలలకి వచ్చి భాగ్యం చేసుకున్నా కూడా
వాళ్ళ అదృష్టమే కదా. ఎంతో పుణ్యం ఉంటేనే బాబా యజ్ఞ పాలన లభిస్తుంది, పాలన జరుగుతుంది. ఈ విషయాలు బాబా పిల్లలకి చాలా బాగా అర్థం చేస్తున్నారు. ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు మేము బాబా వద్ద కూర్చొని ఉంటాము అని బుద్ధిలో ఉంచుకోవాలి, అంతే కదా. కర్మాతీత స్థితిని పొందితేనే మనం ఇంటికి వెళ్తాం. దినప్రతిదినము మన స్వరాజ్యపు రోజులు దగ్గరవుతూ ఉంటాయి, అంటే సత్యుగం వచ్చే రోజులు. సమయము గడుస్తూ పోతుంది, మీరు దగ్గరకు వస్తూ పోతారు. సత్యుగం మొదటి సంవత్సరానికి ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు ఎంత సమీపంగా వచ్చారు పిల్లలు? ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తి అవుతోంది. ఇప్పుడు మీరు ఈ 84 జన్మల చక్రం గురించి తెలుసుకున్నారు. చక్రాన్ని చూడగానే ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నాము అనేది గుర్తుకొస్తుంది. ఇటువైపు కలియుగము, అటువైపు సత్యుగము ఉంది. రేపు మేము మా సుఖధామంలోకి వెళ్తాము అని ప్రపంచానికి తెలీదు, మీకు తెలుసు. వారు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. పిల్లలు, మీకు ఎంతో సంతోషం ఉండాలి. బేహద్దు తండ్రి నుండి మనం 21 జన్మలకు సంపాదన పొందుతున్నాం, సదా సుఖము యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము. ఈ సంతోషం ఉంటుంది. స్వర్గవాసీలుగా అవ్వడం కేవలం మీ భాగ్యంలోనే ఉంది. స్వర్గము ఒక అద్భుతమైన వస్తువు. ప్రపంచంలో 7 అద్భుతాలను చూపిస్తారు కదా, కానీ ఇది అన్నింటికన్నా పెద్ద అద్భుతం. ఆ అద్భుతమైన స్వర్గ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా ఉన్నారు. కావున పైన సూర్యవంశీయులు అని రాయండి, దాని కింద చంద్రవంశీయులు. అప్పుడు అర్ధకల్పం పూర్తి అవుతుంది. సూర్యవంశీయులు 1250 సంవత్సరాలు ఉంటారు. కావున లక్షల సంవత్సరాలన్న విషయమే లేదు. ఇక్కడ బాహుబలంతో ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో. అక్కడ ప్రారంభం నుండి చివరి వరకు ఏ ఖర్చు ఉండదు. ఇది బాబా మరియు పిల్లల యొక్క లెక్కాచారం. ఇక్కడ ఖర్చు విషయం లేదు. ఇక్కడికి పిల్లలు వచ్చి రిఫ్రెష్ అయ్యేందుకు భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. ఇదంతా పిల్లల ధనమే. ఎన్నో రోజులు గడిచిపోయాయి, ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో ఖర్చేమీ లేదు. మీరు పైసా ఖర్చు లేకుండా జీవన్ముక్తిని పొందుతారు. ఇందులో కేవలం శ్రమించాల్సి ఉంటుంది. భగవంతుణ్ణి భక్తులందరూ తలుచుకుంటూ ఉంటారు, కానీ భగవంతుడు ఎవరో వారికి తెలియదు. భగవంతుడు ఎవరో తెలియని కారణంగా అనేకులను భగవంతునిగా భావిస్తూ ఉంటారు. ఇది ఇంపార్టెంట్. తండ్రి టోపీ పెట్టుకున్న వాళ్ళనందరినీ తండ్రి అనుకున్నాం, ఇదే తప్పు చేసినాం. ఇదే బాబా అంటున్నారు. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఒక తండ్రి. ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు టోపీ పక్కన పెట్టేసి భోంచేస్తాడు. ఆ టోపీని వాళ్ళ కొడుకు పెట్టుకున్నంత మాత్రాన కానిస్టేబుల్ అవుతాడా లేదా ఎస్ఐ అవుతాడా? టోపీ పెట్టుకుంటే కారు కదా. ఆ విధంగా మనమేం చేసినాము? బాబా టోపీ పెట్టుకున్న వాళ్ళందరినీ భగవంతుడే అనుకున్నాం. భగవంతునిగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. పెద్ద పెద్ద చిత్రాలను ముఖ్య స్థానాలలో పెట్టండి, విమానాశ్రయం వంటి చోట్లలో పెట్టండి అని బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు. పెద్ద పెద్ద ఊర్లలో అర్థం చేయించారు. విమానాశ్రయం వారు ఏం తీసుకుంటారు? ఇవన్నీ మనుషుల కళ్యాణం కోసమని వారికి అర్థం చేయించండి. వీరిని అర్థం చేసుకోవడం ద్వారానే మనుష్యులు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని విశ్వానికి అధిపతులుగా కాగలరు. ముఖ్యమైనవి ఢిల్లీ రాజధాని కదా, అక్కడ అందరూ కలుసుకుంటూ ఉంటారు. అనేక దేశాల వాళ్ళు కలుస్తారు. చూడండి, ఎవరికైనా పుణ్యాత్ములకి ఈరోజు సంకల్పం రావచ్చు. టిన్ షీట్ పైన తయారు చేయబడ్డ పెద్ద పెద్ద చిత్రాలు అక్కడ ఉండాలి. ఈ కాలంలో టిన్ షీట్ ఏం బాబా, ఈ కాలంలో ఎల్ఈడి పిక్చర్సే వచ్చేసినాయి, లెక్కలేనన్ని పెట్టచ్చు. ముఖ్యమైనవి త్రిమూర్తి, సృష్టి చక్రం మరియు కల్పవృక్షం. అంత లగన్, అంత నష ఉండాలి కదా పిల్లల్లో, అంత ఫీడ్బ్యాక్ చేయాలి కదా. ఈ వృక్షం చాలా అద్భుతమైనది, కల్పవృక్ష చిత్రం.
ఇందులో పరంపిత పరమాత్మన పతిత పావనుడు, ఇందులో వినాశం మొదలైనవి కూడా చాలా బాగా వ్రాయబడి ఉంది వృక్షంలో పైన. మరియు పతిత పావనుడు పరంపిత పరమాత్మన నీటి గంగన మీరే నిర్ణయించండి అని కూడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపినా లేదా ఒక్క నిరాకార పరంపిత పరమాత్మనా అని బ్రహ్మకుమారి కుమారులు ప్రశ్నిస్తారు. పిల్లలకు తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది కదా. ఈ చిత్రం ముఖ్యమైనది, కల్పవృక్షం యొక్క చిత్రం. త్రిమూర్తి చిత్రం కూడా చాలా చాలా ముఖ్యమైనది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది, మళ్ళీ అతడే పాలన కూడా చేస్తాడు. బేహద్ తండ్రి మనల్ని స్వర్గాధిపతులుగా చేసేందుకు చదివిస్తున్నారు. కావున పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. బాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు, నరకం యొక్క వినాశం చేయిస్తారు. కావుననే మహాభారత యుద్ధం కూడా గాయనముంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ సృష్టి చక్రం తిరుగుతోంది. కల్పము యొక్క సంగమ యుగంలో బాబా వస్తారు, కానీ వారు గీతలో ప్రతి యుగంలో వస్తారు అని రాశారు. అలాగైతే 5 యుగాలున్నాయి కాబట్టి 5 సార్లు రావాలి కదా. మళ్ళీ 24 అవతారాలు, దశావతారాలు ఎందుకన్నారు? ఆలోచించండి. సంభవామి యుగే యుగే అన్నప్పుడు 5 యుగాలు 5 సార్లు, లేదా 4 యుగాలు 4 సార్లు, 4 సార్లు రావాలే కానీ 24 అవతారాలు దశావతారాలు ఎందుకన్నారు? అది కూడా గాక అందరిలో ఉన్నారన్నారే. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది కరెక్టు, ఏది ఒప్పుకోవాలి, ఏది వద్దు ఆలోచించండి. మనుషులు ఎన్నో యజ్ఞ తపాలు, భక్తి కర్మకాండ, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. ఇవన్నీ భగవంతుని కలుసుకునేందుకు మార్గాలు అని భావిస్తారు. కానీ భగవంతుని వద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు. అర్ధకల్పం ఎంతో కష్టపడతారు. జన్మాంతరాలు ప్రదక్షిణలు వేస్తూ అవి ఇవి చేస్తూ వచ్చారు. పొర్లుదండాలు, అనేకంగా మాలలు, అయినా తండ్రి లభించలేదు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకెంత సమీపంగా ఉన్నారు. ఇప్పుడు వారు మీతో మాట్లాడుతున్నారు, మీకు అర్థం చేయిస్తున్నారు. కల్పము మనం ఇదే విధంగా కలుసుకుంటాం. ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ కల్పము జరుగుతుందని మీరు భావిస్తారు. మళ్ళీ అదే దాదా రత్నాల వ్యాపారిగా, వజ్రాల వ్యాపారిగా ఉంటారు. మళ్ళీ అతల్లోనే శివబాబా ప్రవేశిస్తారు. మళ్ళీ ఆ పిల్లలే వచ్చి బాబా పిల్లలుగా అవుతారు. మళ్ళీ స్వర్గం వారసత్వం తీసుకుంటారు. ఈ బాబాకి పిల్లలైన మీతో పాటు అనాది అయిన అవినాశి అయిన పాత్ర ఉంది. ఇది కల్పము ఇదే విధంగా పునరావృతవుతూ ఉంటుంది. అచ్చా, मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు తండ్రి. సారాంశం ఎంత బాగా చెప్తారు బాబా. ప్రతిరోజు ఎంత టేస్టీగా ఉంటుంది కదా, లేదా భక్ష్యము లడ్డు తిన్నంత ఆనందం కదా. సారం, ఇది కళ్యాణకారి సంగమ యుగం. ఇందులో ప్రతి విషయంలోనూ కళ్యాణం ఇమిడి ఉంది. ఇక్కడ అంతా సంపాదనయే సంపాదన. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేసి 21 జన్మల కోసం జీవితంను అమరంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ మనస్సు మరియు బుద్ధి ద్వారా సమర్పితం అవ్వాలి. శ్రీమతానుసారంగా ఖర్చు చేయాలి. అండర్లైన్. పూర్తిగా ట్రస్టీగా ఉండాలి. శివబాబా బండారం నిండుగా అన్ని సమస్యల నుండి దూరంగా ఉంటుంది. బాబా ఉన్నాక తప్పకుండా ఆయనే చూసుకుంటారని వరదానం. సహయోగ శక్తి ద్వారా అసహయోగులను సహయోగిగా తయారు చేసే బాబా సమానమైన పరోపకారిగా కండి. సహయోగ శక్తి ద్వారా ఎలాంటి వాళ్ళనైనా బాబా కార్యంలో సహయోగిగా చేసేవాళ్ళే పరోపకారి ఆత్మలు. సహయోగులతో పాటు సహయోగిగా అవ్వడం ఇదేమంతా వీరత్వం కాదు. అర్థమైందా? అది ఇంపార్టెంట్. ఏమంటే బంజరు భూమిని, ఎడారు భూమిని సస్యశ్యామలం చేయడం గొప్ప సంగతి, కానీ
అన్నీ ఉన్న జాగాలో సేవ చేయడం ఏమంత పెద్ద సంగతి? ఏమీ లేని జాగాలో, ఎవరూ లేని జాగాలో, అసంభవం అనే జాగాలో సంభవం చేయడం ఎంత గొప్ప సంగతి. ఇది చాలా 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 విలువైనది మరియు అద్భుతమైనది. వండర్ఫుల్ బాబా, వండర్ఫుల్ కార్యం, వండర్ఫుల్ బాబా యొక్క సహాయం అనంతమైనది. ఏ విధంగా అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా పిల్లలైన మీరు కూడా బాబా సమానంగా అవ్వండి. అందరూ సహాయం చేస్తున్నారు, ఏం పెద్ద సంగతి, ఆడ సేవ చేసేది ఏం పెద్ద సంగతి ఏం కాదు. ఎవరు ఎంతగా అసహయోగులుగా అయినా కానీ, అసహాయకులుగా అయినా కానీ మీరు మీ సహయోగ శక్తి ద్వారా వారిని కూడా సహయోగులుగా చేసుకోండి. అంటే వాళ్ళు బాబా కార్యంలో నిందించే వాళ్ళే కానిలే, అలాంటి వాళ్ళను కూడా మీరు సహయోగిగా చేసుకోండి. ఈ కారణంగా వీరు ముందుకు పోలేకపోతున్నారు అని ఆలోచించకండి. బలహీనులను బలహీనులుగా భావించి వదిలేయమాకండి. అది ఇంపార్టెంట్. హోప్లెస్ కేసుని ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ తిరిగి వచ్చి ఈయన బతకడు అన్న పేషెంట్ని బతికిస్తే ఆయన గొప్ప డాక్టర్ కదా. అందరూ చేసే ఆపరేషన్ని మనము చేసినామంటే ఆయన ఏం పెద్ద డాక్టరు. ఎక్కడైతే కష్టము అనేది ఉంటుందో అక్కడ సేవ జరిగింది అంటే అది గొప్ప సంగతి కదా, అది ఇంపార్టెంట్ కదా, అది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే మనం అట్లాంటి స్థానాన్ని, అట్లాంటి ధరణిని తయారు చేసినామో అది గొప్ప సంగతి కదా. ఇప్పుడు తెలియదు, అది ఆయన కార్యంలో ఆయన చూసుకుంటారు. ఈ కారణంగా వీరు ముందుకు పోలేకపోతున్నారు అని ఆలోచించకండి. బలహీనులను బలహీనులుగా భావించి వదిలేయమాకండి. వారికి బలాన్ని ఇచ్చి శక్తివంతులుగా తయారు చేయండి. ఈ విషయం పైన అటెన్షన్ పెట్టినట్లయితే సేవ ప్లాన్స్ అనే నగలపైన వజ్రాలు మెరుస్తాయి. మెరుస్తాయి అనగా సహజంగా ప్రత్యక్షత జరుగుతుంది. థ్యాంక్ యూ బాబా. స్లోగన్: క్రోధానికి కారణం స్వార్థం లేదా ఈర్ష్య. ఇదే చిటపటలాడే స్వభావానికి మూలం. మొదట దీన్ని సమాప్తం చేయండి. క్రోధము, స్వార్థము. క్రోధానికి కారణం స్వార్థము లేదా ఈర్ష్య. ఈర్ష్య ఉంటే కూడా కోపం వస్తుంది. వాళ్ళు ముందుకు పోతున్నారే, నేను ముందుకు పోలేదే, వాళ్ళు ఎందుకు ముందుకు పోతున్నారు, ఇవి ఉంటే కోపం వస్తుంది. అవ్యక్త ప్రేరణ ఇంత బాగుంది. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వండి. పవిత్రత పునాదికి చెందిన బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయడం అనేది సాధారణ విషయం. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు పోయినట్లయితే చిన్ననాటి స్థితిలోకి కాదు, ఇప్పుడైతే వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి. నేను బ్రహ్మచారిగా అయితే ఉన్నాను, పవిత్రత అయితే ఉంది. కేవలం దీనికే సంతోషపడిపోకండి. ముఖ్యమైన పునాది మీ సంకల్పాలను శుద్ధంగా చేసుకోండి. జ్ఞాన స్వరూపంగా తయారు చేసుకోండి. శక్తి స్వరూపంగా తయారు చేసుకోండి. సంపూర్ణతను ప్రాప్తి చేసుకునేందుకు ప్రకాష్ మణి దాది గారి గుప్త పురుషార్థము పంపించడం కూడా జరిగింది. దీన్ని మనం చదివి వినిపిస్తాం. ఎప్పుడైనా అనుకూలం చూసుకొని చదివి వినిపిస్తాం తప్పకుండా. ప్రకాష్ మణి దాది గారు ఎంత మంచి మహావాక్యాలు నడిపించేవారంటే, అపారమైన మహావాక్యాలు నడిపించేవాళ్ళు. ఈ మురళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ప్రకాష్ మణి దాది గారి అనుభవము ఒక వీడియోలో పంపిస్తున్నాను. తర్వాత దాది యొక్క క్లాస్ కూడా ఇంకొక వీడియో తీసి పంపిస్తాను ఇప్పుడే. సో అప్పుడు మీకు దాది యొక్క క్లాస్ కూడా మిస్ కాదు. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు.